హలో అందరికీ వెల్కమ్ టు ఎస్విఎస్ వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. అండ్ ఇవాళైతే నాకు కొన్ని ఆర్డర్స్ వచ్చాయి. సో ఆర్డర్స్ ప్యాక్ చేస్తూ అయితే మీతో కొన్ని విషయాలు అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను, ఓకేనా. అండ్ సో ఫస్ట్ అయితే ఇదంతా నాది స్టాక్ అనమాట, నా శారీ స్టాక్ ఇంకా అక్కడికి ఉంది. సో కెమెరాలో అది కనపడట్లేదు, ఓకేనా. సో ఇదంతా అయితే నా స్టాక్. ఈ కింద మొత్తం పట్టు శారీస్ సెక్షన్ ఉందన్నమాట, ఫ్యాన్సీ పట్టు శారీ సెక్షన్. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్. అండ్ ఇది చూసారా, పట్టు ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ కూడా ఫ్యాన్సీ పట్టు శారీ. అండ్ కింద అయితే ప్యూర్ ఇంకా ఇది అనమాట పట్టు, ఇలా పట్టు శారీస్ అనమాట. ఓకే, సో నేను ఇలా అయితే అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నానండి, ఓకేనా. సో ఇవన్నీ కూడా నేను ఓన్లీ మీషోకే సేల్ చేస్తాను అనమాట. ఏంటంటే ఆర్డర్ వచ్చినప్పుడు ఈజీగా పిక్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇలా కలెక్ట్ చేసేసుకొని ఇలా తీసుకుంటే సరిపోతుంది అనమాట నాకు. సో అందుకని నేను ఇలాగైతే పెట్టుకున్నాను అనమాట, ఈజీగా ఉండడానికి, వెతకకుండా ఉండడానికి, ఓకేనా. సో నాకైతే ఒక శారీ అయితే ఆర్డర్ వచ్చింది. సో ఆ శారీ అయితే ప్యాక్ చేసుకుంటూ నేను మాట్లాడతాను. సో ఇదనమాట నాకు వచ్చిన శారీ ఆర్డరు, ఓకేనా. సో ఈ శారీ అయితే నేను ప్యాక్ చేసుకుంటూ మీతో అయితే నేను కొన్ని విషయాలు అయితే మాట్లాడతాను. నన్ను చాలామంది అడుగుతున్నారనమాట, అంటే ఏ సైజు ప్యాకెట్స్ తీసుకోవాలి, ఎలాంటివి యూజ్ చేయాలి అని. సో మనకి నార్మల్గా డ్రెస్సెస్కైనా శారీస్కైనా 14/16 అని ఉంటుంది, ఓకేనా. సో అది తీసుకోండి, ఇది అయితే పెద్ద ప్యాకెట్ 14/16. అండ్ జ్యువెలరీ దానికైతే ఇలా వస్తుందన్నమాట. ఇది లాస్ట్ సైజ్, యాక్చువల్గా దీని సైజ్ ఎంతో నాకు గుర్తులేదు. సో ఇది లాస్ట్ సైజ్ అనమాట, ఓకేనా. సో ఇలాంటివి అయితే తీసుకోండి మీరు. ఇది పెద్దది, దీనికంటే పెద్దది కూడా ఇంకొక సైజ్ ఉంటుంది, ఓకేనా. ఇంకా సైజెస్ చాలా ఉంటాయి. సో ఇదైతే 14/16 అనమాట ఈ సైజ్ అయితే శారీస్కి, డ్రెస్సెస్కి అట్లాంటి వాటికైతే సరిపోతుంది, ఓకేనా. అండ్ ఈ లీస్ట్ సైజ్ అయితే ఇదే చాలా చిన్న సైజ్, ఇంతకంటే చిన్నదైతే ఉండదు, ఓకేనా. ఇవైతే జ్యువెలరీకి సరిపోతుంది. అండ్ ఈ మధ్య జ్యువెలరీకి బాక్సెస్, కార్డ్బోర్డ్ బాక్సెస్ లాగా ఉంటాయి కదా, సో ఆ బాక్సెస్ కూడా యూజ్ చేస్తున్నారు. అవి 10 రూపీస్ ఈచ్ బాక్స్ అనేసి అయితే నేను విన్నాను, నాకు తెలీదు. సో అట్లాంటివి కూడా ఉన్నాయి, సో చూసుకోండి, ఓకేనా. సో ఇదైతే బార్ కోడ్ అనమాట, ఇమేజ్ నేను ప్రింట్ తెచ్చాను. అండ్ ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను అడిగారు, మీరు ఏ ప్రింటర్ యూజ్ చేస్తున్నారు అని. సో నేనైతే ప్రస్తుతానికి ఏ ప్రింటర్ యూజ్ చేయట్లేదండి. ఎందుకు అంటే నేను ఓన్లీ నా స్టేట్లోనే నేను సెల్లింగ్ చేసుకుంటున్నాను. నేను ఎన్రోల్మెంట్ ఐడితో సెల్ చేస్తున్నాను, జిఎస్టీతో కాదు. సో కాబట్టి నాకు ప్రింటర్, నేను జిఎస్టీ ఎప్పుడైతే పెట్టుకుంటానో ఓవరాల్ అంటే మొత్తం ఇండియాలో ఎప్పుడైతే సేల్ చేస్తానో అప్పుడు మనకి బాగా ఆర్డర్స్ వస్తాయి కాబట్టి, సో అప్పుడైతే నేను ప్రింటర్ తీసుకుంటాను. ఇప్పుడైతే నా ప్రింటర్తో పెద్ద అవసరం లేదు నాకు వచ్చే తక్కువ ఆర్డర్స్కి. సో నేనైతే బయట ప్రింటింగ్ అయితే తెచ్చుకుంటాను అనమాట, ఓకేనా. సో నాకైతే ఇప్పుడు ప్రింటర్తో అయితే ఏం అవసరం లేదు. తర్వాత జిఎస్టీ ఇంకొక నెక్స్ట్ ఒక 1 మంత్లో అయితే నేను జిఎస్టీ తీసుకుంటాను. సో ఇండియాలో అయితే నేను సేల్ చేస్తాను. అప్పుడు ఆర్డర్స్ ఎలా వస్తున్నాయో చూసి దాన్ని బట్టి అయితే నేను తీసుకుంటాను, ముందే అన్నీ తీసుకోవద్దు కదా. నేనైతే దీన్ని చిన్నగానే ప్రింట్ చేయించాను, పెద్దగా ప్రింట్ చేయించలేదు. సో అయితే కొంతమంది క్వశ్చన్ ఏంటంటే, ఈ కింద ఇన్వాయిస్ ఉంటుంది కదా, ఈ ఇన్వాయిస్ కనిపించొద్దా, కనిపించొచ్చా, కనిపిస్తే ఏమవుతుంది, మనం ప్యాకెట్లో పెట్టేటప్పుడు ఏమన్నా ప్రాబ్లం అంటున్నారు. ఏం ప్రాబ్లం ఉండదండి. మనకి ఇన్వాయిస్ ఇస్తున్నారు అంటే ఎందుకు, అది కనిపించినా కనిపించకపోయినా ప్రాబ్లం ఏమీ ఉండదు, ఓకేనా. ఇది జస్ట్ ఇన్వాయిస్, కస్టమర్కి ఇన్వాయిస్ ఇది. అండ్ ఇవి వచ్చేసి డీటెయిల్స్, ఓకేనా. సో ఏం పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, మీరు ఎలాగైనా సరే పెట్టండి. కాకపోతే ఇదైతే ఖచ్చితంగా కనిపించాలి, ఓకేనా, అదనమాట. సో నేను దీన్ని ఇలాగే పెట్టేస్తున్నాను ప్యాకెట్లో. సో ఇది ఇక్కడ పడుతుంది. సో నేనైతే దీన్ని ఇలా పెట్టేస్తాను, ఓకే. సో ఇలా అయితే పెట్టేశాను నేను, ఓకేనా. సో ఇప్పుడు సారీ కూడా పెట్టేస్తాను. యాక్చువల్లీ ఇది లెంత్ ఇది ఎక్కువ ఉందన్నమాట, హైట్ ఎక్కువ ఉంది, విడ్త్ ఎక్కువ ఉంది. సో దీన్ని ఏం చేద్దామంటే ఇలా తీసేసి ఇలా మడత పెట్టేసి పెట్టేద్దాం. ఇలా అయితే కవర్లో పడుతుంది, ఓకేనా. ఓకే, నీట్గా ఉంది చూసారా, మనం ఏం పెట్టామో క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ అంతా. సో
అయిపోయింది. ఇంతే అండి. ప్యాకింగ్‌కి ఏం పెద్ద ప్రాసెస్ ఉండదు. మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత లేబుల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? లేబుల్ అంటే ఇదనమాట. లేబుల్ డౌన్లోడ్ అని కొడితే ఇది వస్తుంది మనకి. ఇది వాట్సాప్‌లో మనం ఏదైనా ప్రింటర్ షాప్‌కి వెళ్ళేసి అక్కడ వాళ్ళకి పంపించి ప్రింట్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇది ప్రింట్ తీసేసి ఇలా ప్యాక్ చేసేస్తే, ప్యాక్ చేసి పక్కకు పెట్టేస్తే ఎగ్జిక్యూటివ్ ఎవరు, ఇది ఎక్స్‌ప్రెస్ బీస్ అనమాట ఇది. సో ఈ ఎక్స్‌ప్రెస్ బీస్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఈ పికప్ని, ఈ స్కాన్ ఉంది చూసారా, ఈ స్కాన్ కోడ్ని అయితే స్కాన్ చేసి పంపిస్తారు. దానికంటే ముందు మనం ఎంట్రీ చేయాలి. నా ప్రీవియస్ వీడియో చూడండి మీరు, నేను ఎంట్రీ చేసి చూపించాను. ఏ నెంబరు, సో ఈ ఎయిర్వే బిల్ నెంబర్ అంటారు దీన్ని. సో ఈ ఎయిర్వే బిల్ నెంబర్ అలాగే ఈ ప్యాకెట్ నెంబర్, సో ఈ రెండు మనం ఎంట్రీ చేయాలన్నమాట. ముందు మనం ఎంట్రీ చేసిన తర్వాత ఆ అబ్బాయి మనం ఎంట్రీ చేసుకోవాలి. ఎందుకంటే అది మనకి సెక్యూర్ అనమాట. ఏదైనా ఈ ప్యాకెట్ ఏదైనా అంటే మనకి రాంగ్ రిటర్న్ వచ్చినా సరే, లేదంటే ఆర్టీఓ అయినా ఇందులో ఏదైనా రాంగ్ వచ్చినా సరే ఆర్టీఓలో మనం క్లెయిమ్ చేసుకోవడానికి మనకి క్లెయిమ్ అవుతుందన్నమాట అమౌంట్. మనం నార్మల్ ప్యాకెట్లో పంపిస్తే మనకి క్లెయిమ్ అయితే అవ్వదు. సో ఇలాంటి బార్కోడెడ్ ప్యాకెట్ పంపిస్తే క్లెయిమ్ వస్తుంది. ఈ బార్కోడ్ అనేది మనం ట్యాగ్ చేయాలి. సో ఎలా ట్యాగ్ చేసానో నా ప్రీవియస్ వీడియోలో చూపించాను, ఒకసారి చూడండి అందులో. ఓకేనా? సో ఇలా మనం రెడీ చేసి పెట్టేస్తే ఈ ఎగ్జిక్యూటివ్ అయితే వచ్చేసి ఇది స్కాన్ చేస్తే వాళ్ళకి స్కాన్ అయిపోతుంది అనమాట. స్కాన్ అయిపోతే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, మనకు అది షిప్పింగ్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇదనమాట ప్రాసెస్. సో నేనైతే ఆర్డర్స్ అయితే అన్ని ప్యాక్ చేసి పెట్టేసాను అన్నమాట. ఓకేనా? సో ఇదన్నమాట ఆర్డర్స్. సో నేనైతే ఆర్డర్స్ అయితే ప్యాక్ చేసి పెట్టేశాను. సో ఇదైతే పక్కన పెట్టేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో ఇది నార్మల్ ప్యాకెట్ అనమాట. ఓకేనా? సో ఇది నార్మల్ ప్యాకింగ్ కవర్. సో ఇది ఎక్కడైనా దొరుకుతుంది మీకు. అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. సో ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే మీకు బేగం బజార్స్లో దొరుకుతాయి. సో ఎక్కడైనా దొరుకుతాయి. ఇవి చాలా తక్కువ కూడా కాస్ట్. ఓకేనా? మనకి బార్కోడెడ్ ప్యాకెట్స్ కంటే ఇది చాలా తక్కువ. ఓకేనా? కానీ ఇందులో మనం పంపించడం వల్ల మనకు అంటే రాంగ్ రిటర్న్స్ వస్తాయి. రాంగ్ రిటర్న్స్ అయితే మనకి క్లెయిమ్ అయిపోతాయి, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ మీకు ఆర్టీఓస్ అయినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తాను ఇప్పుడు. ఇది నేను జ్యువెలరీ పంపించిన ప్యాకెట్. ఓకేనా? సో ఇందులో నేను జ్యువెలరీ పంపించాను కస్టమర్కి. సో ఇది కస్టమర్కి వెళ్ళలేదు, ఆర్టీఓ అయిందనమాట నాకు ఈ షిప్మెంట్. అంటే మేబీ కస్టమర్ రిజెక్ట్ చేయడము, ప్యాకెట్ తీసుకోకుండా, లేదంటే కస్టమర్ డోర్ లాక్ అవ్వడము, లేదంటే అసలు ఎగ్జిక్యూటివ్ కస్టమర్ దగ్గరికే వెళ్ళకుండా ఆర్టీఓ అంటే ఏదో ఒక రీజన్ చెప్పేసి ఈ ప్యాకెట్ని కస్టమర్ వరకు అయితే రీచ్ అవ్వలేదు. ఓకేనా? సో ఇది నాకు ఆర్టీఓ అయింది. ఓకే. సో నేను ఇందులో పంపించింది బ్లాక్ బీట్స్ అనమాట. దాని కాస్ట్ వచ్చేసి 320 రూపీస్. యాక్చువల్ కాస్ట్ చెప్తున్నాను నేను, 320 రూపీస్ దాని కాస్ట్. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇది ఆర్టీఓలో ఇది పంపించాను. ఓకేనా? సో ఇందులో ఏముందో చూపిస్తాను చూడండి. కాళ్ళ పట్టీలు, ఇవి కూడా కొత్తదే. ఓకేనా? సో అంత తెలివి చూపిస్తారనమాట. మేబీ ఇది డెలివరీ ఎగ్జిక్యూటివ్ లెవెల్లోనే జరుగుతుందండి నాకు తెలిసినంత వరకు. సో ఇది ఆర్టీఓ. సో ఇది నాకు ఇలా వచ్చింది. నా 320 రూపీస్ ప్రోడక్ట్ పోయింది, నాకు లాభం రాకపోగా ఇంకా నాకు నష్టమే జరిగిందనమాట. 320 రూపీస్ నేను లాస్ అయ్యాను. నేను దీన్ని క్లెయిమ్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను పంపించింది నార్మల్ ప్యాకెట్లో. ఓకేనా? సో ఇప్పటికైనా అర్థమై ఉంటుంది మీకు. సో నేను ఇవే యూజ్ చేశాను, నేను నార్మల్ ప్యాకెట్సే యూజ్ చేశాను. సో నాకు నార్మల్ ప్యాకెట్స్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ ఒక రాంగ్ రిటర్న్ వచ్చిందనమాట. అలా రాంగ్ రిటర్న్ నాకు నార్మల్ ప్యాకెట్ యూజ్ చేసినప్పుడు నాకు 2-3 రాంగ్ రిటర్న్స్ వచ్చాయన్నమాట. అది కూడా పర్టికులర్గా షాడో ఫ్యాక్స్ అనే డెలివరీ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చాయన్నమాట. సో రాంగ్ రిటర్న్ వస్తే ఓకే, నేను క్లెయిమ్ చేసుకున్నాను, నాకు క్లెయిమ్ అయిపోయింది, క్లెయిమ్ అయితే వచ్చేసింది. నాకు అప్పుడు తెలియదు, నాకు ఇలా ఆర్టీఓ వస్తే క్లెయిమ్ చేసుకోలేము మనము. ఇంకా ఏదైనా కస్టమర్ రిటర్న్ తప్పితే, మనకి నార్మల్ ప్యాకెట్లో కస్టమర్ రిటర్న్ తప్పితే ఇంకా ఏది కూడా మనం క్లెయిమ్ చేసుకోలేమండి. ఓకేనా? సో అందుకనే నేను ఇమీడియట్గా అలర్ట్ అయ్యి, సో ఇట్లాంటి ప్యాకెట్స్ వేస్ట్. ఇంకా ఇందులో అంటే మనం చేసేదానికి మనం చేసేదే మనం లాభం కోసం చేస్తున్నాము. ఆ వచ్చే లాభం ఇలా వెళ్ళిపోతే ఇంకా యూజ్ ఏముంది అసలు అనేసి నేను ఇమీడియట్గా అప్పటికప్పుడు ఇంకా ఆర్డర్ పెట్టేసుకొని నేను బార్కోడెడ్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను కూడా మీ అందరిలాగే ఈ ప్యాకెట్సే యూజ్ చేశాను. బార్కోడెడ్ ప్యాకెట్స్ అప్పుడు ఎందుకు తీసుకుంటే ఏముంది, ఏమవుతుంది, ఏ ప్యాకెట్ అయితే ఏముంది అనేసి నేను పంపించడం జరిగింది. సో ఇలా అయితే జరిగింది నాకు. సో అందుకనేసి నేను అప్పటి నుంచి బార్కోడెడ్ ప్యాకెట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇంకొకటి ఇది నేను బార్కోడెడ్ ప్యాకెట్లో పంపించాను.
ఇది నా ప్రోడక్ట్, ఇది ఆర్టీఓ అయింది. సో నేను ఇలా పంపిస్తాను అనమాట నా ప్రోడక్ట్. ఓకేనా, ఇందులో ఇలా అయితే నేను మొత్తము ఈ బబుల్ కవర్లో వ్రాప్ చేసి, ఇది నా ప్రోడక్ట్ బ్లాక్ బీడ్సే. సో ఇది నా ప్రోడక్ట్. సో నేను ఈ ప్యాకెట్లో పంపించాను కాబట్టి ఆర్టీఓ నాకు కరెక్ట్గా వచ్చింది. ఓకేనా, ఒకవేళ ఈ ప్యాకెట్ మనం పంపించిన ప్యాకెట్ మనకి రాకపోయినా, లేదు అంటే మనం పంపించిన ప్యాకెట్లో మనకి వేరే రాంగ్ ఏదైనా వచ్చినా సరే మనం క్లెయిమ్ చేసుకుంటే 100% మనకి క్లెయిమ్ అమౌంట్ అనేది వస్తుందండి. అండ్ ఈ క్లెయిమ్ అమౌంట్ ఎవరికి పడుతుందో తెలుసా? మనకి పే చేసే అమౌంట్ ఈ ఎవరైతే డెలివరీ వాళ్ళు ఉంటారో, అంటే మేబీ ఇది డెలివరీ వాళ్ళే. ఓకేనా, సో ఎవరైతే లాజిస్టిక్ పార్ట్నర్ ఉన్నారో, అంటే డెలివరీ వాళ్ళు, ఎక్స్ప్రెస్ బీస్, ఈకామ్, వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పడుతుంది ఆ అమౌంట్. ఓకేనా, సో ఇలా. అండ్ అలాగే నేను మీకు కస్టమర్ రిటర్న్స్ కూడా చూపిస్తాను. సో నాకు 2 కస్టమర్ రిటర్న్స్ వచ్చాయి జ్యువెలరీ. ఓకేనా, బ్లాక్ బీడ్స్, ఇది నాది కాదు అండ్ ఇది యూజ్డ్ కూడా కాదు, కొత్తదే. ఇది కూడా నా ప్రోడక్ట్ తీసేసుకొని సో వాళ్ళది ఇలా పెట్టి పంపించారు నాకు. సో దీనికి నా క్లెయిమ్, ప్రతి ఒక్కటి నా క్లెయిమ్ వచ్చిందండి. నేను ఏదైతే రాంగ్ రిటర్న్ అవి ఏదైతే పంపించానో ప్రతి ఒక్కటి కూడా నాకు క్లెయిమ్ అయితే వచ్చేసింది నాకు. ఓకేనా, ఇది ఇంకొక రాంగ్ రిటర్న్. అసలు ఇలాంటివి నేను నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, నా జ్యువెలరీ వీడియోస్, నా శారీస్ వీడియోస్. నేను నాది చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి, చాలా మంచి అండ్ లేటెస్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవి ఏదైతే ఉందో సో అవే ఉంటాయి అన్నమాట. నేను అవే పంపిస్తాను, ఇలాంటివన్నీ అస్సలు నేను పంపించను. ఓకేనా, ఈ క్వాలిటీస్ అన్నీ నాకు నచ్చవు కూడా. నేను మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ తీసుకొస్తాను ఎవరికైనా, ఎందుకంటే ఎవరికైనా చూస్తే బాగుండాలి అండ్ వాళ్ళు పెట్టుకుంటే నీట్గా డిగ్నిఫైడ్గా ఉండాలి. అలాంటివి నేను తీసుకొస్తాను అనమాట. ఓకేనా, నేను శారీస్ కూడా రిటర్న్ వచ్చినాయి చూపిస్తాను. ఇది రీసెంట్గా రిటర్న్ అయిందండి శారీ. నేను పంపించిన శారీ ఏది, ఇలాంటి శారీ నేను పింక్ కలర్ శారీ పంపించాను అనమాట. అది నాకు పడ్డ కాస్ట్ సో 400 సంథింగ్ అనమాట. ఇది 450 సంథింగ్ నేను తెచ్చిన ఎగ్జాక్ట్ ప్రైస్. అండ్ నాకు రిటర్న్ వచ్చిన శారీ అయితే ఇది యాక్చువల్లీ నాకు మంచిగా ఈ కొత్త శారీ. ఇంకా నాకు ఎన్ని రాంగ్ రిటర్న్స్ వచ్చినా సరే ఏది యూజ్డ్ ప్రోడక్ట్ రాలేదండి, అన్నీ కొత్తవే అనమాట. అది కొంచెం చీప్ క్వాలిటీ అయినా సరే కొత్తవే వచ్చాయి, కానీ నాకు ఏది పాతది రాలేదు. ఓకేనా, సో అలా ఉంటుందన్నమాట. కస్టమర్స్ రిటర్న్ ఇలా చేస్తారు. ఇది కస్టమర్ చేశారా, లేదంటే మిడిల్ పర్సన్స్ ఉంటారు చూసారా, మిడిల్ పర్సన్స్ అంటే రీసెల్లర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు చేస్తారా నాకు అర్థం అవుతుంది. ఓకేనా, మీషోలో కూడా చాలామంది రీసెల్లర్స్ ఉంటారనమాట. అంటే మన ప్రోడక్ట్స్ వాళ్ళు రీసెల్లింగ్ లాగా చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు చేస్తారా తెలియదు, కస్టమర్ చేస్తే కస్టమర్ ఎందుకు కొత్త చీర పంపిస్తారు మనకు? సో వాళ్ళది ఏదో యూజ్డ్ శారీ పెట్టేసి పంపిస్తారు కదా. సో నాకు ఏది వచ్చినా సరే అన్నీ అయితే కొత్తవే వచ్చాయండి. సో ఇది ఒక చీర అనమాట, నేను ఒక ఎగ్జాంపుల్గా చూపించాను. ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇంకొకటి, ఇవన్నీ నీట్గా వచ్చాయి, నేను తీసి అలా పెట్టేశాను. ఇది చూడండి, ఇలా వస్తాయి అన్నమాట మనకు. అండ్ ఇలా వస్తాయి మనకి రిటర్న్స్, రాంగ్ రిటర్న్స్ అన్నమాట. సో వీటన్నిటికైతే నాకు క్లెయిమ్ వచ్చేసింది, నాకు ఏ ప్రాబ్లం అయితే లేదు. నేను క్లెయిమ్ పెట్టినట్టయితే నాకు వచ్చేసింది అనమాట. కొంచెం అంటే అటో ఇటో అంటే ఒక 10 రూపాయలు అటో ఇటో, కానీ నా అమౌంట్ అయితే సరే ఓకే, అసలు రాని దానికంటే ఎంతో అంత వచ్చింది బెటర్ కదా. సో అలా అయితే నేను అనుకుంటాను. అండ్ ఎస్, ఇంకొకటి మరీ ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే, ఇలా మనకి ప్యాకెట్ వస్తుంది. ఓకేనా, సో ఇది ఇలా వస్తుంది మనకి కస్టమర్ రిటర్న్. ఎక్స్ప్రెస్ బీస్ అయితే ఎక్స్ప్రెస్ బీస్ ప్యాకెట్లో వస్తుంది, ఇది డెలివరీ ప్యాకెట్లో వచ్చింది, ఈకామ్ ప్యాకెట్లో వస్తుంది. కస్టమర్ రిటర్న్ ఇస్తారు కదా, కస్టమర్ రిటర్న్ ఇచ్చింది. సపోజ్ ఇది కస్టమర్ రిటర్న్ ఇచ్చింది. సో ఇది ప్యాకింగ్, ఇది ఒక ప్యాకెట్లో, నేను పంపించిన ప్యాకెట్లో ఉంటుంది కదా. సో ఆ ప్యాకెట్ తీసేయడము, లేదంటే ఆ ప్యాకెట్ అలాగే పెట్టేసి ప్యాకెట్తో పాటు వాళ్ళది ఎవరైతే కొరియర్ పర్సన్ ఉంటారో వాళ్ళ దాంట్లో ఇలా వేసేస్తాను అన్నమాట. ప్రోడక్ట్ వేసేసి
క్లోజ్ చేసేస్తాను అనమాట. సో మనకి క్లోజ్డ్ ప్రోడక్ట్ వస్తుంది ఇలాగా. ఓకేనా. సో వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము వీడియో అయితే తీయాలి. నేను చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోలో, వీడియో చాలా క్లియర్గా ఎక్కడ కూడా ఎడిట్ అనేది చేయొద్దండి. ఫుల్ వీడియో మనమైతే పెట్టాలి. సో వాళ్ళకి ఇలా ప్యాకెట్ మొత్తం ఇలా చూపించాలన్నమాట. మొత్తం అంటే మనం ఎక్కడ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ పట్టుకున్నాను. సో ఎక్కడ ఓపెన్ చేయలేదు అని అయితే వాళ్ళకి తెలియాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ రిటర్న్ అనమాట. ఇది మనకి రిటర్న్ లేబుల్ అనమాట. ఈ రిటర్న్ లేబుల్ ఇలా క్లియర్గా చూపించాలి వాళ్ళకి. లేబుల్ నెంబర్ కనపడే విధంగా చూపించాలి. ఓకేనా. అలాగే ఇదిగోండి ఇది ప్యాకెట్ నెంబర్. సో ఈ ప్యాకెట్ నెంబర్ కూడా ఇలా చూపించాలి. క్లియర్గా కనబడేలాగా వీడియోలో చూపించి వాళ్ళ ముందే ఇలా ఓపెన్ చేసి కట్ చేసి ఓపెన్ చేసి ఇలా తీసి ఇలా చూపించాలి ఏ ప్రోడక్ట్ వచ్చిందో. అలాగే ప్రోడక్ట్ని ఏ ప్రోడక్ట్ వచ్చిందో ఒకసారి ఫోటో కూడా తీయాలి మీరు. సో నా ప్రీవియస్ వీడియోలో చూడండి, రాంగ్ రిటర్న్లో టికెట్ ఎలా రేస్ చేయాలి ప్రతి ఒక్కటి కూడా నేను ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఇచ్చాను. ఓకేనా. అందులో అయితే ఒకసారి చూడండి. ఓకేనా. సో ప్యాకెట్ అయితే ఓపెన్ చేసే ప్రాసెస్ ఇది. ఓకేనా. అది ఆర్టీఓ అవ్వనివ్వండి, రాంగ్ రిటర్న్ అవ్వనివ్వండి, ఏదైనా సరే ఇలాగే ఓపెన్ చేయాలి ప్యాకెట్. ఓకేనా. అప్పుడు మీకు క్లెయిమ్ అనేది వస్తుంది. ఇందులో మీరు ఈ రిటర్న్ ఏదైతే చెప్పానో ఈ రిటర్న్ది చూపించకపోయినా, మీరు ఇది చూపించకపోయినా మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. వాళ్ళకి క్లెయిమ్ అయితే ఇవ్వరు. ఓకేనా. సో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఎక్కడైతే పాజిటివ్స్ ఉంటాయో అక్కడ నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఓకేనా. మనం పాజిటివ్ కూడా ఆలోచించాలి, నెగిటివ్స్ కూడా ఆలోచించాలి. ఓకేనా. సో ఇదన్నమాట. ఓకే. అండ్ ఒకళ్ళు కమెంట్ చేశారు నాకు, మీషో గురించి ఏదైనా మాకు డౌట్ వచ్చినా సరే, ఏదైనా డీటెయిల్స్ కావాలి అన్నా సరే అమౌంట్ పే చేయండి చెప్తాము అని అంటున్నారు. సో మీరైతే అన్నీ చక్కగా చూపిస్తున్నారు మాకు, ఎలా చేసుకోవాలి మొత్తం ప్రతి ఒక్కటి అని చెప్తున్నారు అని కమెంట్ చేశారు నాకు. సో నేను ఇక్కడైతే ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఎంతోమంది ఉంటారు ఏది చేయలేని వాళ్ళు. సో అట్లీస్ట్ ఏదైనా కొంచెం, ఇప్పుడు ఇంట్లో కూర్చొని మనకి రూపాయి కూడా రావట్లేదు అనుకోవడం కంటే, నెలకి ఇంట్లో కూర్చొని ఒక 5,000 వచ్చినట్టే కదా. 5,000 వదిలేసేయండి, ఒక 1,000 రూపాయలు వచ్చినట్టే కదా. ఒక్క రూపాయి రాని దానికి ఒక 1,000 రూపాయలు వచ్చేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? దేనికో ఒక దానికి వస్తాయి. ఓకేనా. సో అందుకని ఇన్ఫర్మేషన్గా నేను ఈ వీడియో తీసి నేను ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని నేను ప్రతి ఒక్కటి ఎవరికి ఏది చెప్పినా సరే నేను అందుకే చెప్తున్నాను అనమాట. మొత్తం క్లియర్గా చూపించి నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసో అవన్నీ కూడా నేను క్లియర్గా నేను చూపిస్తాను. అండ్ మీకు అడిగే డౌట్స్ వల్ల కొత్త డౌట్స్ వస్తున్నాయి అనమాట. దానివల్ల ఏమవుతుందంటే నేను చూస్తున్నాను, నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, ఇంకా దీని గురించి తెలుసుకుందాము, ఇది ఎలా ఉంటుంది, సరే దీని గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది వాళ్ళకి, తెలియని వాళ్ళకి. ఎందుకంటే చాలామంది చదువుకొని వాళ్ళు కూడా ఉంటారండి, ఎక్స్ప్లోర్ చేయలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు అర్థం అవ్వని వాళ్ళు చాలామంది ఉంటారు. సో అందుకని నేను ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే నేను డబ్బులు అడిగితే నాకేం వస్తుంది? ఇప్పుడు మీరు ఇచ్చే డబ్బుల వల్ల నాకేం అయిపోదు కదా. నేను జాబ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు ఈ యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను అంటే ఇది నా ఒక ఇంట్రెస్ట్ అన్నమాట. నా ఇంట్రెస్ట్ వల్ల నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే పెడుతున్నాను. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే నాకు తెలుసు కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నాకు తెలియకుంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను కదా. సో నా జాబ్ అయితే ఇది కాదు. నేను డబ్బులు తీసుకొని నేను చెప్పే జాబ్ కాదు నాది. నేను మొత్తం సెర్చ్ చేసుకొని, నేను గూగుల్లో సెర్చ్ చేసి, నేను ఏంటో నానా రకాలుగా చేసి నేను తెలుసుకునే విషయాలే తప్పితే నేను ఎవరి దగ్గర నుంచి కొనుక్కున్నావో లేదంటే నాకు ఎవరో చెప్పినవో కావు. కాబట్టి నేను మీకు ఫ్రీగానే చెప్తున్నాను. ఫ్రీగా అని కూడా అనను, నేను మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఓకేనా. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పడంలో తప్పేమీ లేదు. అలాగే ఎవరైతే నిజంగా డబ్బులు తీసుకుంటున్నారో ఇంకా ఓకే, అది వాళ్ళ ఇష్టం, ఇంకా నేను దాని గురించి నేను చెప్పదలుచుకోవట్లేదు. ఓకేనా. సో అది వాళ్ళ బిజినెస్ కావచ్చు మేబీ. ఓకేనా. అండ్ నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను పక్కా 100% నేను క్లియర్గా నేను జెన్యున్గా చెప్తాను. అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసిందే చెప్తాను, నేను చూసిందే చెప్తాను. ఓకే. మీషో గురించి చాలా వీడియోస్ చేస్తున్నారు చాలామంది. సో మీషోలో ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది కదా, ఎన్రోల్మెంట్ ఐడి ఇప్పుడు నేను కూడా ఎన్రోల్మెంట్ ఐడితోనే సేల్ చేస్తున్నానండి మీషోలో. ఇప్పుడు ఎన్రోల్మెంట్ ఐడితో నేను అమెజాన్లో సేల్ చేయలేను, నేను ఫ్లిప్కార్ట్లో సేల్ చేయలేను, నేను మింత్రాలో సేల్ చేయలేను, నేను ఎందులో సేల్ చేయలేను. నాకు ఓన్లీ ఆప్షన్ మీషోలోనే సేల్ చేయొచ్చు. మనకి జిఎస్టీ ఉందనుకోండి, ఇండియా మొత్తం చేసుకోవచ్చు, అలాగే వేరే కామర్సెస్లో కూడా చేసుకోవచ్చు. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, షాప్సీ చాలా ఉన్నాయి చేసుకోవాలంటే. సో ఇలా నేను ఇప్పుడు ఎన్రోల్మెంట్ ఐడితోనే చేస్తున్నాను. సో ఆవిడ ఏం చెప్పారంటే ఒక వీడియోలో, మీరు ఎన్రోల్మెంట్ ఐడితోని ఓన్లీ జ్యువెలరీ ఇంకా
మీరు శారీస్ అంటే క్లాత్ బిజినెస్ మాత్రమే చేయొచ్చు, ఇంకా ఏది చేయడానికి లేదు మీకు ఎన్రోల్మెంట్ ఐడితోనని చెప్పారు. ఓకేనా. సో నాకు డౌట్ వచ్చింది. యాక్చువల్లీ నేను చూసినంత వరకు ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఏంటంటే మన స్టేట్ వరకే పరిమితం. అది జిఎస్టీ అనేది మొత్తం ఇండియా మొత్తం సేల్ చేసుకోవచ్చు. ఎన్రోల్మెంట్ ఐడి మన పర్టిక్యులర్ స్టేట్లోనే సేల్ చేసుకోవచ్చు. అది స్టేట్ వరకే పరిమితం. మనం ఏది సేల్ చేస్తున్నాము అనేది కాదు. సో నాకు ఆవిడ అలా చెప్పంగానే నాకు డౌట్ వచ్చిందనమాట. సో ఆమె ఏం చెప్పారంటే, మీరు కాస్మెటిక్స్ ఇవన్నీ సేల్ చేయడానికి లేదు, బ్యూటీకి సంబంధించినవి ఏవి సేల్ చేయొద్దు, మీరు ఓన్లీ క్లాత్ ఇంకా జ్యువెలరీ సేల్ చేయాలి అని చెప్పారు. సో నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే నేను చూసినంత ప్రకారం అయితే అలా కాదు. ఓకేనా. మనకి ఏవేవైతే ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ సేల్ చేసుకోవచ్చు మనం. కాకపోతే ఓన్లీ ఒక ఫుడ్ సెక్యూరిటీ లైసెన్స్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది, మనం ఏదైనా ఫుడ్ ఇది చేయాలి అంటే. ఓకేనా. సో నేను చూశాను అనమాట. అయితే నా దగ్గర ఒకటి డాజ్లర్ది కాంపాక్ట్ పౌడర్ ఉంది. సో నేను అది పిక్ చేసి నేను అప్లోడ్ చేసి చూశాను. అంటే ఏదైనా ఎర్రర్ వస్తుందా, లేదంటే ఏదైనా మనకి చేయొద్దు అనేసి ఏదైనా మెసేజ్ వస్తుందా అని. ఏం లేదు, నాకు హ్యాపీగా అప్లోడ్ అయిపోయింది, అది లైవ్లో కూడా వచ్చేసింది. సో ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్తే జెన్యున్గా చెప్పాలి, తెలుసుకొని చెప్పాలి, అది నా స్ట్రాటజీ. ఓకేనా. సో నేను ఏది చెప్పినా సరే నేను క్లియర్ కట్గా చెప్తాను. సో ఎందుకంటే నేనే చెప్పాను మీ అందరికీ, మీరు ఏదైనా సరే సెల్ చేసుకోవచ్చు అని. సో అలాంటిది నాకే ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయిందనమాట ఆమె వీడియో చూసేసరికి. ఏంటి నిజంగానే చేసుకోవద్దా, అయ్యో నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను అని. కానీ కాదండి, అందులో ఏవైతే ఉన్నాయో కిడ్స్ బొమ్మల దగ్గర నుంచి, మన హోమ్ యూటిలిటీస్ దగ్గర నుంచి, ప్లాస్టిక్ వస్తువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయి అందులో, అన్నీ సేల్ చేసుకోవచ్చండి. కాకపోతే మన స్టేట్ వరకే పరిమితం ఎన్రోల్మెంట్ ఐడితో. ఓకేనా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎన్రోల్మెంట్ ఐడితో మన స్టేట్లోనే వస్తుంది సెల్లింగ్, వేరే అదర్ స్టేట్స్కి అయితే వెళ్ళదు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, సో ప్లీజ్ ఏమనుకోవద్దు. నేను ఏంటంటే ఇందులో కొంచెం క్లారిటీగా చెప్తాము ప్రతి ఒక్కటి కూడా అనేసి నేను చెప్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను ఇందులో. శారీస్ ఎక్కడ తెచ్చుకోవాలి అని అడిగాను, నేను దాని గురించి నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎన్రోల్మెంట్ ఐడియే తీసుకున్నారనుకోండి, మీరు చాలా తక్కువ పెట్టుబడితోనే తెచ్చుకోండి. ఓకేనా. ఎందుకంటే మీరు చూడండి, ఫస్ట్ ట్రయల్ వేయండి, వెళ్తున్నాయా వెళ్ళట్లేదా. ఓకేనా. మీకు ఎలా రన్ అవుతుంది, డైలీ ఎంత వస్తున్నాయి, లేదంటే వీక్లీ ఎంత వస్తున్నాయి, ఇలా చూసుకొని మీరు తెచ్చుకోండి. ఓకేనా. ఒక సింగిల్ సెట్, నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, సింగిల్ సెట్ తెచ్చుకోండి. సెట్ అంటే ఇలా ఒక సెట్కి ఒక 6 వస్తాయండి నా దగ్గర. ఇప్పుడు సెట్ ఓకేనా. ఈ సెట్కి 1 2 3 6 వస్తాయి, ఇందులో ఒకటి వెళ్ళిపోయింది అనమాట. సో ఇలా సెట్ ఉంటుందన్నమాట. ఇలా ఒక సెట్ తెచ్చుకొని చూడండి, ఫస్ట్ మీకు అర్థమవుతుంది ఎలా రన్ అవుతుంది అనేసి. అంటే మీకు తెలుస్తుంది. దీనివల్ల మీరు ఏదైనా సరే ఒక అప్లికేషన్ ఓపెన్ చేశారనుకోండి, అది చేస్తుంటే మీకు చాలా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ నుంచి మీకు క్లారిటీస్ కూడా వస్తాయి. ఓకేనా. సో ఇలా ఒక సెట్టో 2 సెట్స్ మీరు తెచ్చుకొని ఫస్ట్ ట్రై చేయండి. ఓకేనా. ట్రై చేసి అప్పుడు మీరు ముందుకు అడుగేయండి. ఓకేనా. అండ్ ఇంకొకటి కూడా నేను చాలా క్లియర్గా చెప్తానండి, మీకు ఎన్రోల్మెంట్ ఐడి ఉంటే తక్కువనే అవుతుంది సేల్స్. మీకు జిఎస్టీ ఉంటేనే ఎక్కువ అవుతుంది, ఎందుకంటే జిఎస్టీ మొత్తం పాన్ ఇండియాలో మనం సేల్ చేయొచ్చు. ఎన్రోల్మెంట్ ఐడి ఉంటే ఓన్లీ మనం స్టేట్లోనే, మన ప్రోడక్ట్స్ మన స్టేట్లో తప్ప ఇంకా వేరే స్టేట్లో కనిపించవు. ఓకేనా. సో మీరు ఫస్ట్ ఎన్రోల్మెంట్ ఐడితో ట్రై చేయండి, తర్వాతనే మీరు జిఎస్టీ తీసుకోండి. ఓకేనా. అండ్ జిఎస్టీ నేను తీసుకోలేదు, నేను తీసుకుంటాను. నేను తీసుకున్న తర్వాత దాని ప్రాసెస్ కూడా నేను ఎలాగో చెప్తాను. సో నేను మ్యాక్సిమం నేను ఒకటే చెప్తానండి, ఫస్ట్ మీరు ట్రై చేయండి, ఏదైనా సరే మీరు ట్రై చేయండి. ఓకేనా. మీకు రాకుంటేనే అప్పుడు మీరు చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. మనకి జిఎస్టీ అయినా సరే, ఎన్రోల్మెంట్ ఐడి అయినా సరే, చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళు చాలా బాగా చేస్తారండి. వాళ్ళు ఇందులో పర్ఫెక్ట్ అనమాట. ఓకేనా. చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళు కొంచెం ఛార్జ్ చేస్తారు, బట్ ఓకే, ఛార్జ్ చేసినా సరే మనకు కావాలి అంటే ఇంకా మనం తీసుకోవాలి, తప్పదు. ఓకేనా. కానీ ఎన్రోల్మెంట్ ఐడి అయితే మనం చేసుకోవచ్చు. కానీ ఏంటంటే కొన్నిసార్లు చిన్న విలేజెస్ ఉంటాయి చూసారా, అందులో ప్రాబ్లం అవుతుంది మనకి అడ్రస్ దగ్గర. ఓకేనా. అడ్రస్ తీసుకునే దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు కూడా మీరు వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. సో వాళ్ళు మినిమల్ ఛార్జ్ చేస్తారు మీకు, కానీ మీకైతే చేసి ఇచ్చేస్తారు ఎన్రోల్మెంట్ ఐడి. సిటీలో ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదండి, విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఎన్రోల్మెంట్ ఐడి వాళ్ళ అడ్రస్ క్యాప్చర్ చేయదు కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. సో అదొకటి చూసుకోండి. అండ్ నేను జిఎస్టీ అప్లై చేస్తాను, ఆ జిఎస్టీ కూడా నేను ఎలా చేస్తాను ఏంటి ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ నేను వీడియో చేసి అయితే నేను చూపిస్తాను. సో మీరు ట్రై చేసుకోండి, తీసుకోండి.
ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్టార్టింగే పెద్ద అమౌంట్ అయితే పెట్టొద్దు మీరు. చాలా తక్కువ మినిమల్ అమౌంట్‌తోనే మీరు స్టార్ట్ చేయండి బిజినెస్. అండ్ అప్పుడే మీరు ప్రింటర్ తెచ్చేసుకోవడం ఇలాంటివి ఏం చేసుకోవద్దు. మీకు కొంచెం కష్టమైనా పర్లేదు. మీరు బయట నుంచి ప్రింటే తెచ్చుకోండి మీరు. ఓకేనా? ప్రింట్ తెచ్చుకొని మీరు చేసుకోండి. తర్వాత మీరు జీఎస్టీ తీసుకున్నాక మీకు పాన్ ఇండియాగా మీకు ఆర్డర్స్ మీకు అప్పుడు డైలీ మీకు ఒక 10 ఆర్డర్స్ వస్తున్నాయి, ఒక 15 ఆర్డర్స్ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు ప్రింటర్ తెచ్చుకోండి. ఓకేనా? ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రోడక్ట్ ప్రైస్ ఎలా పెట్టాలి, అసలు మేము దానికి మార్జిన్ ఎలా వేసుకోవాలి అని అడిగారు. సో అది కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు. ఒకసారి చూపిస్తా. సో ఈ శారీ నాకు 360 రూపీస్కి వచ్చింది. ఓకేనా? సో నేను కాస్ట్ ఎలా వేసుకుంటాను, ఇప్పుడు ప్రైజింగ్ ఎలా నేను క్యాలిక్యులేట్ చేస్తాను, మార్జిన్ ఎలా వేస్తాను, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా క్లియర్గా. ఓకేనా? వినండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 360 రూపీస్. ఓకే. సో నాకు ప్రింటర్ అంటే నేను ఇప్పుడు ప్రింట్ తెస్తాను కదా లేబుల్, ఆ ప్రింట్ ఛార్జ్ వచ్చేసి నాకు 10 రూపీస్ పడుతుంది. ఓకేనా? సో ఎంత అయింది అక్కడ 370 రూపీస్ అయింది. ఓకే. అండ్ నెక్స్ట్ నా ప్యాకెట్ కాస్ట్ ఎంత 2 రూపీస్ 50 పైసా, 3 రూపీస్ వేసుకోండి. ఓకే. సో అక్కడికి ఎంత అయింది కాస్ట్ 373 రూపీస్ అయింది. సో ఇప్పుడు మనం మీషోలో శారీ పెట్టినప్పుడు మనకి జిఎస్టీ అనేది కట్ అవుతుంది. ఓకేనా? సో జిఎస్టీ 30 రూపీస్ వేయండి. ఓకేనా? మినిమం 30 రూపీస్ వేయండి. ఓకేనా? సో మీకు జిఎస్టీ ఎంత అవుతుంది, జిఎస్టీతో కలుపుకొని ఎంత అవుతుంది అప్పుడు 403 రూపీస్ అవుతుంది. ఓకేనా? సో 403 రూపీస్ నాకు ఈ శారీ పడితే అప్పుడు నేను ఎంత మార్జిన్ వేసుకొని పెట్టుకోవాలి. సో నేను ఈ శారీ వచ్చేసి 600 రూపీస్కి పెట్టాను. సో అప్పుడు నాకు ఎంత వస్తుంది 200 రూపీస్ వస్తుంది నాకు ప్రాఫిట్. సో ఇలా చూసుకోవాలన్నమాట. సో ఇలాగే ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్పాను, రిటర్న్ వచ్చినప్పుడు మనకి రిటర్న్ ఛార్జ్ అనేది పడుతుంది. ఓకేనా? సో రిటర్న్ ఛార్జ్ పడుతుంది కదా. ఇప్పుడు మనకు ఒక 10 శారీస్ సేల్ అయితే ఒక 2 శారీస్ రిటర్న్ అవుతే మనకి ఏంటంటే పెద్దగా ఏమి ఇది అవ్వదు కదా. సో అదే నేను చెప్తున్నాను, మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. సో దేనికైనా సరే డిసప్పాయింట్ అవ్వద్దు. అండ్ మీరు పెట్టిన వెంటనే ఆర్డర్స్ రావాలి, నాకు వచ్చేయాలి, నాకు ఫ్లో అయిపోవాలి అని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా? మీరు ఒక 20,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ 20,000 మీకు వెంటనే రావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా? టైం పడుతుంది, ఖచ్చితంగా టైం పడుతుంది. ఏదైనా బిజినెస్కి అయినా సరే మనము సక్సెస్ అవ్వాలి అంటే కొంచెం ఓపికతో ఉండాలి. ఓకేనా? సో ఓపికతో ఉంటేనే మనం సక్సెస్ అవుతామన్నమాట. కొంచెం చెప్పేస్తున్నారు కదా, ఓకే మేము తీసేసుకుందాము, సూరత్కి వెళ్ళిపోదాము తీసుకుందాము, లేదంటే ఎక్కడో విలేజెస్లో ఉండే వాళ్ళు వెళ్ళిపోయి తెచ్చుకుందాము అని మాత్రం అస్సలు అనుకోవద్దండి. మీరు పెట్టే పెట్టుబడి మీరు ఆలోచించుకోండి. సూరత్కి నేను చెప్పాను కదా, సూరత్కి మీరు ఒక 50,000 పైన పెడతా అంటేనే మీరు సూరత్కి వెళ్ళి తెచ్చుకోండి. మీరు 50,000 లోపు పెడతా అంటే సూరత్కి మాత్రం అస్సలు వెళ్ళి తెచ్చుకోవద్దు. ఓకేనా? మీకు దగ్గరలో హైదరాబాద్ ఇంకా మీకు నియర్ బై ఎక్కడ తక్కువ దొరికితే మీరు అక్కడ తెచ్చుకోండి, శారీస్ తెచ్చుకొని సేల్ చేసుకోండి. ఓకేనా? సో మీరు తక్కువ బడ్జెట్, నేను తక్కువ పెట్టుబడి పెట్టుకోవాలి అనుకుంటున్నాను అంటే మాత్రం అస్సలు సూరత్కి వెళ్ళకండి. ఇంకొకటి, మీరు జిఎస్టీ పెట్టినప్పుడు మీరు సేల్ ఎలా అవుతుందో చూడండి. మీరు ఇండియా వైజ్ మీకు ఉంటుంది కాబట్టి అప్పుడు మీ సేల్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మీరు ప్రోడక్ట్స్ తెచ్చుకోండి. ఎందుకు అంటే 100% కన్ఫామ్గా జిఎస్టీ తీసుకున్న తర్వాత రోజుకి 40 ఆర్డర్లు వస్తాయి, రోజుకి 20 ఆర్డర్లు వచ్చేస్తాయి, ఇలాగైతే అసలు అనుకోవద్దు. ముందు మీరు చూడండి, చూసిన తర్వాతనే మీరు తెచ్చుకోవడానికి ప్లాన్ చేయండి. ఓకేనా? నేను చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు ఈ స్టాక్ ఉంది కదా నాకు, సో నేను ఇదే స్టాక్ ఇలాగే కంటిన్యూ చేస్తాను అనమాట. ఓకేనా? నేను జిఎస్టీ తీసుకునేలోపు మేబీ పోతే ఒక 10-15 శారీస్ పోతాయి ఇందులో నుంచి. ఓకేనా? సో జిఎస్టీ తీసుకున్నాక నాకు ఎలా సేల్ వస్తుంది, నేను ఎలా సేల్ చేస్తున్నాను అంటే జిఎస్టీ తీసుకున్న తర్వాత నాకు డైలీ ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, ఆ పర్టిక్యులర్ ఆర్డర్స్ని చూసి నేను ఇంకా తెచ్చుకుంటాను స్టాక్. తప్పితే నేను ఈ స్టాక్ అయిపోకముందే నేను జిఎస్టీ తీసేసుకున్నాను కదా, అమ్మో సార్ ఎక్కువ ఆర్డర్స్ వచ్చేస్తాయేమో, నేను ముందే తీసేసుకొని పెట్టుకోవాలి, మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందేమో అని అస్సలు అనుకోను. ఎందుకంటే నాకు దాని ఫ్లో తెలియాలి, అసలు ఎలా వస్తున్నాయి ఆర్డర్స్, ఎన్ని వస్తున్నాయి. నాకు ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఎన్రోల్మెంట్ ఐడి తీసుకునింది ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు దీని ఫ్లో ఏంటి నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎన్రోల్మెంట్ ఐడితో అసలు ఎన్రోల్మెంట్ ఐడితోని మనకి ఎన్ని ఆర్డర్స్ వస్తాయి, ఎప్పుడు రావు, ఇవన్నీ అర్థమైపోయింది. ఫెస్టివల్ సీజన్స్లో
మనకి మీషో నుంచి ఆర్డర్స్ రావు, చాలా తక్కువ వస్తాయి అన్నమాట. అండ్ సేల్ ఉంటుంది చూసారా, మహా సండే సేల్ అని పెడతారు, దసరా దివాళీ సేల్ అని పెడతారు, క్రిస్మస్ సేల్ అని పెడతారు. ఈ సేల్స్లో మనకి ఏ ఆర్డర్స్ రావు, ఓకేనా. సో వచ్చే ఆర్డర్స్ అన్నీ మీకు అక్కడ సూరత్ వాళ్ళకే వస్తాయి, ఎందుకంటే వాళ్ళే చాలా వాళ్ళ ఓల్డ్ స్టాక్ మొత్తం సేల్లో పెట్టేస్తారు, చాలా తక్కువ రేట్లో పెట్టేస్తారు. సో అవన్నీ క్లియర్ అవుట్ చేసుకుంటారు అనమాట. సో వాళ్ళకే వస్తాయి ఆర్డర్స్, సేల్స్లో మనకైతే రావు, ఓకే. అండ్ ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా సరే మీకు ఈ యాడ్స్ గురించి తెలియకుండా మీరు అస్సలు యాడ్స్ క్లిక్ చేయొద్దండి, దానికి మన అమౌంటే పోతుంది, ఓకేనా. సో యాడ్స్కి మీరు పెట్టుకున్నారనుకోండి, మనకి ఇక్కడ సేల్ అయ్యేది ఏమీ ఉండదు, కానీ మన అకౌంట్లో మాత్రం మైనస్ బ్యాలెన్స్ చూపిస్తుంది మీషో అకౌంట్లో. నా ఉద్దేశం ప్రకారం యాడ్స్ అనేవి పెట్టుకోవద్దు మీరు అసలు, ఓకేనా. ఆ యాడ్స్ ఎవరు పెట్టుకుంటారు తెలుసా అండి, పెద్ద పెద్ద షాప్స్, ఆ సూరత్లో పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి చూసారా, వాళ్ళు పెట్టుకుంటారు ఆ యాడ్స్. అవన్నీ మనకు అసలు అవసరమే లేదు, మనం చిన్నపాటి బిజినెస్ చేసేవాళ్ళమండి, ఈ సెల్లింగ్, ఈ కామర్స్ సెల్లింగ్స్ వాళ్ళము. సో మనకి యాడ్స్ అసలు అవసరమే లేదు, ఓకేనా. మీ ఫ్లో చూసుకోండి, మీకు ఎంత వస్తుందో చూసుకోండి, మీకు ఎంత పెట్టుబడి పెడితే ఎంత మీకు ప్రాఫిట్ వస్తుందో చూసుకోండి, ఇవి చాలు. అనవసరంగా మీరు ప్రమోషన్స్కి, యాడ్స్కి మీరు డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు, ఓకేనా. క్యాటలాగ్ అప్లోడ్ చేస్తాం కదా, సో లైవ్ అంటే మీ ప్రోడక్ట్ లైవ్ వచ్చేసి ఈ December 8 2:30 to 3:30 అని చూపిస్తుంది అని అడిగారు. సో మీరు అడిగినప్పుడు నాకు అసలు యాక్చువల్ ఆ క్వశ్చన్ అర్థం అవ్వలేదు. తర్వాత నేను మీషోలో చూస్తూ ఉంటే అప్పుడు నాకు అర్థమైంది ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ప్రోడక్ట్ అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేసిన తర్వాత అది QC ఇన్ ప్రోగ్రెస్ లేదంటే QC పాస్ అని వచ్చేసి మనకి ఆ ప్రోడక్ట్ ఏమైపోతుంది అంటే టైం లైన్లో పడుతుంది అనమాట. అది ఏమవుతుందంటే ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ ఇమ్మీడియట్గా లైవ్లోకి వెళ్ళకుండా మీకు అది December 8 December 9 ఆ టైంలో మీకు ఆ ప్రోడక్ట్ లైవ్లోకి వెళ్తుంది అని చూపిస్తారు, ఓకేనా. అది యాక్చువల్గా అది లైవ్లోకి వెళ్ళదండి, అది వచ్చేసి ఎర్రర్ అనమాట, ఓకేనా. అది అప్లోడ్ అవ్వలేదు, అది మీకు లైవ్లోకి వెళ్ళదు. సో ఏం చేస్తారు అంటే మళ్ళీ పిక్ తీసి అప్లోడ్ చేయండి, నీట్గా పిక్ తీసి అప్లోడ్ చేయడము ఏదో చేయండి, ఓకేనా. అది QC పాస్ అని మీకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు మీకు లైవ్లోకి వెళ్ళిపోతుంది. QC ప్రోగ్రెస్ అని వస్తే మాత్రము అది లైవ్లోకి వెళ్ళదు, మీకు ఎప్పటికీ వెళ్ళదు. ఇంకా దాన్ని వదిలేసి మీరు మళ్ళీ వేరే పిక్ తీసి మళ్ళీ పెట్టండి మీరు, ఓకేనా. ఎవరైనా సరే ఫుల్ వీడియో చూడండి, మీకు అప్పుడే చాలా క్లారిటీగా అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియోనే పోస్ట్ చేస్తాను. నాకు కమెంట్స్కి రిప్లై ఇవ్వడం కంటే చెప్పాను కదా, వీడియోనే ఈజీగా ఉంటుంది, నాకు వీడియో చేసి పోస్ట్ చేయడమే ఈజీగా అనిపిస్తుంది. నేను మ్యాక్సిమం అంటే నాకు ఇమీడియట్గా నేను చేసేయగలను అన్న వాళ్ళకి నేను చేసేస్తున్నాను. ఎవరైనా నేను రిప్లై ఇవ్వలేదు అంటే మాత్రం సో ఏమనుకోవద్దు, నేను డెఫినెట్గా అయితే వీడియో చేసి పెడతాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా. సో మీరు లైక్ చేయడం వల్ల నాకు ఓకే నా వీడియో వీళ్ళకి నచ్చింది అని నేను అనుకుంటాను. సో అందుకే డెఫినెట్గా లైక్ అయితే చేయండి. అలాగే ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి డెఫినెట్గా వీడియో అయితే షేర్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే